ఏమండి, కూటమి ప్రభుత్వం వచ్చి 10 మాసాలు అయింది. ఇంకొక మేబీ ఒక 1 ఇయర్లో 1 ఇయర్ లోపే అనుకుంటాను లోకల్ బడీస్ వచ్చేస్తాయి. సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు. మరి ప్రస్తుతానికి ముందు మొన్న నీటి సంఘాలు అయినాయి, నామినేషన్ ఇచ్చేశారు. ఇప్పుడు సొసైటీలు, మార్కెట్ కమిటీలు, ఇంకెన్ని లోకల్ ఎన్నికల జాతర కంటిన్యూ అవుతూ ఉంటాయి. అయితే ఏపీలో చాలా చోట్ల లోకల్ బాడీస్ అంటే మరి కూటమి ఉంది కదా, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉన్న సమయంలో ఈ స్థానిక ఎన్నికలు ఏ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపుతాయి, ఓటర్లు ఏ పార్టీకి మొగ్గు చూపుతారు అని అంటే టక్కన సమాధానం ఏమైనా వస్తుందంటే అధికార పార్టీ ఏదైతే ఉందో అదే చూపేస్తారంటారు. కరెక్టే. అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే లోకల్ బాడీస్లో ఎంపీపీలు అవ్వచ్చు, జెడ్పీటీసీలు అవ్వచ్చు, ఇవన్నీ అధికారంలో ఉన్న వాళ్ళకే ఎక్కువ స్థానాలు వెళ్తాయి. అయితే ఈ అధికారంలో మన 3 పార్టీలు ఉన్నాయి కదా, ఈ 3 పార్టీలు ఎవరికి ఎక్కువ వెళ్తాయి అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే నా అంచనా, ఏదో పార్షియాలిటీ కోసం ఇంకోటి నేను చెప్పట్లేదు, మెప్పు కోసం గట్ట నేను చెప్పట్లేదు, కానీ నా అంచనా ఈసారి లోకల్ బాడీస్ జనసేన పట్టుకోదు. మీరు చూడండి, ఉత్తరాంధ్రలో ఎక్కువగా చూడండి, రాయలసీమలో కూడా చూడండి, ఎక్కువ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు జనసేన పట్టుకుపోతారు. అందులోనూ కూడా సామాజిక వర్గాలుగా చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా జనసేన ఓటు చేస్తారు. రిజర్వేషన్ అయిన ప్రతి చోట కూడా జనసేన ఎంపీపీ ఉంటాడు, జనసేన ఎంపీటీసీ ఉంటాడు, జనసేన సర్పంచ్ ఉంటాడు. దానికి కారణం చెప్పనా, వైసీపీ ఓటు బ్యాంకు ఆటోమేటిక్గా జనసేనకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఏదైతే ఉందో, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీస్, వీళ్ళందరూ కూడా జనసేనకు వచ్చారు. జనసేనని మెచ్చుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ అభిమానిస్తున్నారు. చూడండి, దానికి ఉదాహరణ కూడా మీకు చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ గారు అటవీ ప్రాంతంలో పర్యటించినప్పుడు మరి అతనికి బ్రహ్మరథం పట్టారు జనం. ఊరికే పవన్ కళ్యాణ్ గారు కూడా జనం నాకు బ్రహ్మరథం పడుతున్నారు కదా దండలు ఇచ్చేసుకొని తప్పడం కూడా రాలేదు.